నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో చాలా కామన్ గా చూసేది బ్యాక్ పెయిన్. ఇవాళ రేపు బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ వరకు చూస్తాం. సో యంగ్ ఏజ్ లో బ్యాక్ పెయిన్ కి గల కారణాలు, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ ఏజ్ లో బ్యాక్ పెయిన్ గల కారణాలు చూసినట్టయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒబేసిటీ. ఎప్పుడైతే జంక్ ఫుడ్ కి అలవాటు అయ్యి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ అంతా స్పైన్ మీద పడి ఒకటి రావడం, రెండోది ప్రాపర్ ఎర్గానమిక్స్ లేకపోవడం. అంటే చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వరకు సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎస్పెషలీ ప్రాపర్ ఎర్గానమిక్స్ మెయింటైన్ చేయకపోవడము, అంటే కూర్చుండే లైఫ్ స్టైల్, కూర్చుండే పద్ధతి సరిగ్గా లేకపోవడము, స్లాచ్డ్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోడము, ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలు కానీ ఎగ్జామ్స్ అప్పుడు అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చోడం, అంటే బెడ్ మీద కానీ సోఫాల మీద కానీ, ఎస్పెషల్లీ ఇవాళ రేపు హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చాక అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చొని లాంగ్ వర్కింగ్ అవర్స్ అండ్ కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. మూడోది కింద కూర్చోవడం. కింద కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ బ్యాక్ మీద, ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అలానే స్క్వాటింగ్ కానీ ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు లోవర్ బ్యాక్ మీద చాలా పెయిన్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకోటి, మనం కూర్చున్నప్పుడు ఏదైనా మన హిప్ జాయింట్ కంటే నీ జాయింట్ పైన ఉంది అనుకోండి, అప్పుడు కూర్చొని లేచేటప్పుడు బ్యాక్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది. సో ఇలాంటి అబ్నార్మల్ యాక్టివిటీస్ వల్ల ఇవాళ రేపు మేము యంగ్ యాజ్ 15 to 18 ఇయర్స్ వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్స్ చూస్తున్నామండి. రెండోది లైఫ్ స్టైల్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మన బ్యాక్ లోపల చూసుకున్నట్టయితే ఈ వెన్నుపూసకి మధ్యలో ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కి న్యూట్రిషన్ అనేది ఈ వెన్నుపూసల నుంచి వస్తుంది. ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసి మామూలు అంటే సింపుల్ వాకింగ్ కానీ కొద్ది మూమెంట్ ఉంటేనే అక్కడ కొద్ది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడు ఆ డిస్క్ కూడా హెల్దీగా మెయింటైన్ అవుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మేము ఒకటే చెప్తాం, ఎవ్రీ 20 minutes to half an hour కి లేచి కొద్దిగా నడవండి, కొద్దిగా సింపుల్ స్టెప్స్ వేయండి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. సో ఇలా కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా, కొన్ని మనం చేసే రెగ్యులర్ పనుల లోపల కొద్దిగా మార్పుల ద్వారా ఈ డిస్క్ ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలానే ఈ వెన్నుపూసల్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఈ బ్యాక్ పెయిన్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ చేసినా కానీ బ్యాక్ ప్రాబ్లమ్ తోటి నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళకి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో మేజర్ సర్జరీస్, మేజర్ ఇంటర్వెన్షన్స్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక మంచి పరిష్కారం, ఒక దీర్ఘకాలిక పరిష్కారం అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ.